హలో అండి, అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారా? ఈరోజు కూడా మనం బైబిల్ నుంచి కొన్ని వచనాలు చదువుకోబోయే ముందు ఒక చిన్న మాటను షేర్ చేస్తున్నాను. ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఖచ్చితంగా ఒక 2 సందర్భాలు మనకు వస్తూనే ఉంటాయి కదండి. సంతోషము, బాధ. ఈ 2 అనుభవించకుండా ఒక వ్యక్తి మాత్రం ఎవ్వరు కూడా ఉండరు కదండి. సో సంతోషంగా ఉన్నంతసేపు మనము మంచిగా ఉంటాము, ఫ్రెండ్స్ తోటి సెలబ్రేట్ చేసుకుంటాము, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తాము. ఆ సంతోషాన్ని మనము మన వాళ్ళతో, మనకిష్టమైన వాళ్ళతో ఆ సంతోషాన్ని పంచుకొని ఇంకా షేర్ చేసుకోవడం వల్ల మనం ఇంకా ఆ సంతోషాన్ని డబుల్ చేసుకుంటూ మనం గడుపుతూ ఉంటాం. అంటే ఒకవేళ మనకి జాబ్ చేస్తున్నప్పుడు మన జాబ్లో ఒక మంచి ప్రమోషన్ వచ్చినా, ఇంక్రిమెంట్స్ వచ్చినా మనం పక్కన మన ఫ్రెండ్స్కి, మన ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేస్తాం. ఆ సంతోషాన్ని ఇతరులతో పంచుకుంటాము, ఇంకా ఆనందపడుతూ ఉంటాం కదండి. కానీ ఒక బాధ కూడా, అదే సంతోషం వచ్చిన వ్యక్తి జీవితంలోకి, మన జీవితంలోకి ఒక బాధ వచ్చినప్పుడు కూడా ఆ బాధని రెట్టింపు చేసుకునేటట్టుగా మన ఫ్యామిలీ వాళ్ళతోటి, మన ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకుంటూ ఆ బాధని ఇంకా మనం పెంచుకుంటూ మర్చిపోకుండా అక్కడే, ఒకవేళ మర్చిపోదామోనని ఈరోజు అనుకున్నా మళ్ళీ నెక్స్ట్ ఇంకో కొత్త ఫ్రెండ్ కనపడగానే మనకు జీవితంలో జరిగిన బాధని, సన్నివేశాలను మన జీవితంలో ఆఫీస్ విషయాలలోనైనా, ఫ్యామిలీ విషయాలలోనైనా మనకి ఇబ్బంది, బాధను కలిగించే విషయాలను షేర్ చేసుకుంటూ మరలా మనము బాధని వ్యక్తపరుస్తూ బాధలోనే గడుపుతూ ఉంటాం కదండి. ఇక్కడ నేను చెప్పాలనుకున్నది, మనం సంతోషాన్ని పంచుకున్నప్పుడు మన సంతోషం ఎలాగనైతే డబుల్ అవుతుందో, మన సంతోషం ఎలాగైతే ఇతరులతో షేర్ చేసుకోవడం వల్ల వాళ్ళ మొహంలో వచ్చే వాళ్ళ ఆ హ్యాపీనెస్ని కూడా చూసి మనం కూడా ఇంకా హ్యాపీగా అయిపోతాం కదండి. మన హ్యాపీని ఇంకా మనకు తెలియకుండా ఇంకా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాం, గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాం ఆ సంతోషం ఎక్కువైపోయినప్పుడు కదండి. సో అలాగనే ఇతరులతో షేర్ చేసుకున్న బాధ కూడా అలాగనే ఉంటుందండి. మనం వేరే వాళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు ఆ బాధ కూడా అలాగనే డబుల్ అవుతూనే ఉంటుంది. ఒక గాయాన్ని తగ్గించుకోవాలి అని ట్రై చేస్తున్నప్పుడు షేర్ చేసుకోవడం వల్ల, లేకపోతే మర్చిపోకుండా రోజు అందరికీ చెప్పుకుంటూ మనం తిరుగుతూ అదే బాధని వ్యక్తపరుస్తూ ఉండడం వల్ల కూడా తగ్గిపోయినటువంటి బాధ అయినా కూడా అలాగనే ఫ్రెష్గా ఎప్పటికప్పుడు చిగురుస్తూనే ఉంటుంది. ఓకేనా. సంతోషం ఎలాగైతే మన జీవితానికి, మన దేహానికి, మన మైండ్కి ఎలాగైతే మంచిగా ఉంటుందో, బాధ కూడా మన జీవితానికి, మన లైఫ్కి, మన ఆరోగ్యానికి కూడా అంతే ఈక్వల్గా చెడుని తీసుకొస్తూ ఉంటుంది. ఓకేనండి. సో బాధపడడం వల్ల మనం చేయగలిగింది ఏమీ ఉండదండి. సో ఈ బాధని ఎవరితోటి మరి షేర్ చేసుకోకూడదా? సో బాధను ఎవరితోటి షేర్ చేసుకోకుండా మరి నాలోనే నేను కుమిలిపోవాలని క్వశ్చన్ ఎవరికి అవసరం లేదండి. ఎందుకంటే నిజమైన స్నేహితుడు ఆపదల్లో ఉన్నప్పుడు ఆదుకుంటాడండి. ఓకేనా. సో అలాంటి ఒక మంచి నిజమైన స్నేహితుడు మనకు యేసయ్య ఉన్నారు. ఓకేనా. సో ఆయనతోటి షేర్ చేసుకోవడం వల్ల మనలో ఉన్న సమస్య ఆయన తీసుకుంటారు, ఆయనలో ఉన్న సమాధానాన్ని, శాంతిని, సంతోషాన్ని తిరిగి రిటర్న్ మనకిస్తారు. ఓకేనండి. సో మనం ఎదుటి వ్యక్తులతో మన బాధను షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు చూపించే ఆ ఓదార్పు, నిట్టూర్పుల ద్వారా మనకి ఇంకా కృంగిపోతామేమో, కానీ యేసయ్య దగ్గరికి వెళ్ళి యేసయ్యతో మనము ప్రార్థించినప్పుడు, ఆయనతోటి షేర్ చేసుకున్నప్పుడు మన కృంగుబాటుని, మన నిరుత్సాహాన్ని, నిస్పృహను ఆయన తీసుకొని ఆయన దగ్గర ఉన్న సమాధానాన్ని, శాంతిని, నెమ్మదిని, ఐశ్వర్యాన్ని, ఆయన దగ్గర ఉన్న సంతోషాన్ని రిటర్న్ మనకిస్తారు. అలా మనల్ని బ్లెస్ చేస్తారు. సరేనా. సో కాబట్టి దుఃఖం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం చేయవలసినది మొట్టమొదటిగా దేవుడి సన్నిధిలో మోకరించాలి. ఆయనతోటి మనం మాట్లాడడం, స్పెండ్ చేయడం అలవాటు చేసుకుందాం. సరేనండి. ఈరోజు మనం కొన్ని వచనాలు చదువుకోబోతున్నాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 56వ వచనం నుంచి, అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యము పలికినను వారి సాక్ష్యములు ఒకదానికి ఒకటి సరిపడలేదు. అప్పుడు కొందరు లేచి చేతి పనివైన ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో చేతి పని కాని మరి ఒక దేవాలయమును నేను కట్టుదునని వీడు చెప్పుచుండగా వింటిమని ఆయన మీద అబద్ధ సాక్ష్యము చెప్పిరి గాని అలాగైనను వీరి సాక్ష్యమును సరిపడలేదు. ప్రధాన యాజకుడు వారి మధ్యను లేచి నిలిచి, ఉత్తరమేమీ చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని యేసునడిగెను. అయితే ఆయన ఉత్తరమేమీ చెప్పక ఊరకుండెను. తిరిగి ప్రధాన యాజకుడు, పరమాత్ముని కుమారుడవైన క్రీస్తువు నీవేనా అని ఆయన అడుగగా, యేసు, అవును నేనే. మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడి పార్శ్వమున కూర్చుండటయు ఆకాశ మేఘారూరుడై వచ్చుటయు చూచెదరని చెప్పాను. దేవుడి వాక్యం ఇంతటితో దీవించునుగాక. ఆమేన్. ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం. ఏకీభవించండి.
మహాపరిశుద్ధుడైన దేవాయస్యానికి వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు నీ చేసిన ప్రతి మేలుని బట్టి నీకు వందనాలయ్యా. చదువుబడిన నీ వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి హృదయంలో కూడా నాటి ఫలింపచేయమని ప్రభు ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసయ్యా, ఎవరి కుటుంబంలో అయితే చీకటి శక్తులు రాజ్యములతో సమాధానం లేకుండా గోలగులు అల్లర్లతో ఉన్నారు నాన్న ప్రభా, ప్రతి కుటుంబాన్ని దర్శించండి, దీవించండి అయ్యా. నాయన తండ్రి, నీ సన్నిధి ఆ గృహాలలో హృదయాలలో ఉంచిన ప్రభా, ఆ గృహాలకు నీ యజమానిగా నిలబడి శాంతిని సమాధానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అప్పుల బాధల్లో ఉన్న వారికి నీ యొక్క సహాయం దయచేయండి అయ్యా. నాయన వారికి నెమ్మది కలిగిన హృదయాన్ని దయచేసి సంతోషకరమైన వాతావరణాన్ని వారికి కల్పించమని ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి. వారి చేతి పనిని దీవించి ఆశీర్వదించమని ప్రభా, వారి కష్టార్జితంలో నీవు దీవించమని, నీ హస్తాన్ని వారి నా తండ్రి సంపాదనలో వారికి కలిగి ఉన్న దాంట్లో నా ప్రభా నీ ఉంచమని ప్రభా, నీ హస్తంతో నా ప్రభ అభిషేకించమని ప్రభా ప్రార్థిస్తూ 5 రొట్టెలు 2 చేపలు లాగిన ప్రభా దీవించమని, ప్రతి నా తండ్రి అవసరతను తీర్చుకునేలాగున నీ కృప చూపించమని ప్రభా ప్రార్థిస్తూ, ఏసీ అనారోగ్యంగా ఉన్న వారి మీద నీకు హస్తాన్ని ఉంచండి అయ్యా. నాయన నీ స్వస్థతను దయచేయండి అయ్యా. నాయన ఏ బలహీనత శరీరంలో ఉన్నా కూడా నీ రక్తాన్ని ప్రోక్షింపచేసి ప్రతి నరాన్ని ఎముకను బలపరచమని, తిరిగి లేపి నిలబెట్టిన ప్రభా నీ రాజ్య వ్యాప్తి కోసం వారికి నాయన తండ్రి కష్టపడేటటువంటి వ్యక్తులుగా, విశ్వాసులుగా నిలబెట్టి వాడుకోమని ప్రభా ప్రార్థిస్తూ, ఇంతవరకు నువ్వు చేసిన ప్రతి నాయన ప్రభా కార్యాన్ని బట్టి, నీవు చేసిన ప్రతి సహాయాన్ని బట్టి, మేలుని బట్టి నీకు ఎంతగానో స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఇచ్చిన ప్రార్థన యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్. బై బై.